గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఛాన్సీ. సో ఈరోజు మనం ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథ్ గారితో ఉన్నాము. ఇండియన్స్లో స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయింది అనేది వాస్తవం. చాలామంది సఫిషియెంట్గా నిద్రపోవట్లేదు. మరి ఈ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మన మెదడుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? మన అంత ఓవరాల్ హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ విషయం గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే. సో అందరిలో 100 మెంబర్స్ని తీసుకుంటే 98 మెంబర్స్ స్లీప్ సైకిల్ అనేది ప్రాపర్గా లేదు అని అధ్యయనాలు చెప్తున్నాయి సార్. మరి ఈ స్లీప్ డిస్టర్బ్ అవడం వల్ల మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? నిద్ర ఎలాంటిదంటే గాలి తీసుకోవడం ఎంత ముఖ్యం అలాంటిది నిద్ర. అంటే అది ఒక చాలా ఇంపార్టెంట్ నరాలకు సంబంధించిన ఒక ఫంక్షన్. అది ప్రతి మనిషి జీవితకాలంలో 3 వంతులు నిద్రపోతాడు. అంటే 75 సంవత్సరాల వయసు వచ్చింది అనుకోండి, అంటే 20 సంవత్సరాలు మీరు నిద్రపోతారు. నిద్రలోనే ఉంటాం. అంటే అంత ముఖ్యం అది. సృష్టికర్త తయారు చేసినప్పుడే నిద్రకి ఏ కష్టం లేకుండా, ఖర్చు లేకుండా ఏ కులం వాడైనా జాతి వాడైనా అందరికీ నిద్ర ఇచ్చాడు. ఒకే రకమైన నిద్ర. ఇప్పుడు పాతకాలంలో ఇప్పుడు 7:30కి అన్ని లైట్లు స్విచ్ ఆఫ్ అయ్యే ఊళ్ళలో హాయిగా నిద్రపోయేవాళ్ళు. ఇబ్బందులే లేవు. రోజులు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి, సౌకర్యాలు మారిపోయినాయి, ఇబ్బందులు ఎక్కువైనాయి. ఉదాహరణకి ప్రస్తుతం పరిస్థితి భారతదేశంలో ఒక పెద్ద సంక్షోభ పరిస్థితి. అంటే ఏదో పక్కనున్న పొరుగు వాళ్ళతో కొట్లాట కాదండి, లేదు ఏదో ఆర్థిక సంక్షోభం కాదు, నిద్ర సంక్షోభం. స్వయంగా మనం తెచ్చుకుంటున్న సమస్య. చిత్రంగా లేదు కానీ నిజంగా జరుగుతుంది పరిస్థితి. గణాంకాల ప్రకారం, ఎన్నో స్టడీస్ ప్రకారం 59% అసలు 6 గంటలు కూడా నిద్రపోవట్లేదు. మామూలుగా నిద్ర అనేది ఏమిటంటే 8 గంటలు 7 గంటలు. ప్రపంచంలో తీసుకుంటే నిద్ర తక్కువ పోతున్న దేశాలు తీసుకోండి, 1, 2. అగ్రస్థానం అయితే జపాన్ అయితే, భారతదేశం అయితే 2వ స్థానం. సరే, కోవిడ్ వచ్చింది. కోవిడ్ వలన నిద్ర తాలూకా ఏదైతే ఇంటెన్సిటీ, క్రమము, ఆ రెగ్యులారిటీ తగ్గిపోయింది. కోవిడ్ వచ్చి అన్ని రంగాల్లో కూడా దాన్ని ఇబ్బంది పెట్టింది. అదే కాకుండా ఇప్పుడు భారతదేశంలో ముఖ్యమైన 2 ఏవైతే వయసు వాళ్ళు ఉంటారో 30 నుంచి 50%, 50 వయసుల వారిలో ఈ ప్రాబ్లం ఎక్కువ అండి. రెండో భాగం ఏది 16 నుంచి 30. అంటే ఈ దేశానికి కాదు, ఏ దేశానికైనా యువత ఏదైతే ఇంపార్టెంటో ఆ యువతలో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైనాయి. నిద్ర తక్కువైపోయింది. ఎక్కువగా మంది స్త్రీలలో ఈ ప్రాబ్లం. స్త్రీలలో ఎక్కువగా ఉందా సార్ నిద్రలేని? అంటే గణాంకాల ప్రకారం. అంటే భగవంతుడు తయారు చేయడం స్త్రీలను వేరే చేశారు కదా, వాళ్ళకు ఉండేటువంటి హార్మోన్లు చేంజెస్. ఇప్పుడు మాట దగ్గరలో మెనోపాస్ వచ్చింది, పీరియడ్స్లో ఉన్నారు, పార్ట్నర్తో ఇబ్బందులు. ఇబ్బందులు అంటే కొట్లాట ఒకటే కాదు, దాని స్లీప్ డివోర్స్ అని కొత్త మాట వచ్చింది, స్లీప్ విడాకులు. ఏమిటది? ఇప్పుడు ఆయన బోబకాయం ఉంది, బాగా ఇది పెడుతున్నారు, స్నోరింగ్ పెడుతున్నారు. దాంతో ఏమిటో నిద్ర పుట్టక ఇంక పక్కన ఉండేటువంటి బెడ్రూమ్లో ఉండేటువంటి సన్నివేశాలు, సంఘటనలు ఎక్కువైనాయి. ఇదే స్లీప్ డివోర్స్ అంటే. అంటే నిద్ర, దానికి సంబంధిత విషయాలు, ఇలాంటి ఇబ్బందులు. దీని వలన 2-3 విషయాల్లో చాలా మార్పు వస్తూ ఉంది. ఒకటి ఆరోగ్యం, మనం ఏ విధంగా ఆరోగ్యం దాని ప్రాబ్లం మాట్లాడుకుందాం. రెండోది ప్రొడక్టివిటీ, అంటే ఆ దేశానికి ఏదైతే సంపాదన దాని ఉండాలో అది. మూడోది పార్ట్నర్షిప్ రిలేషన్షిప్స్. ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా న్యూరో సర్జన్గా యాంగ్జైటీ, డిప్రెషన్, చాలా స్ట్రెస్, అదే కాకుండా ఇమ్యూనో సిస్టమ్ వీక్ అయిపోతుంది. అదే కాకుండా మెదడు మీద దాని ప్రభావం రావల్ల ఏదైతే మేధ, అభిజ్ఞ అంటా ఉండే కాగ్నిటివ్ స్కిల్స్, అంటే ఇప్పుడు ఉద్యోగంకి వెళ్ళాడు, దానికి బాగా చేయగలగాలి, డెసిషన్ మేకింగ్ ఉండాలి, విచక్షణ జ్ఞానం ఉండాలి, క్యాలిక్యులేషన్ ఉండాలి, ఇవన్నీ తక్కువైపోతున్నాయి. అది మరి భారతదేశ యువత గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి ఈ ప్రాబ్లం కానీ వచ్చినట్టయితే వాళ్ళకున్న పొటెన్షియల్ చాలా ఎక్కువైతే ఉంది, కానీ దానివల్ల వస్తున్న అవుట్పుట్ ఏంటంటే లో అవుట్పుట్ వస్తుంది.
అంటే నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో భారతదేశం తాలూకు ఎకానమీ ఇన్ని ట్రిలియన్లు కావాలి, అన్ని ట్రిలియన్లు కావాలనేటువంటి మనం ఇది తపన పడుతున్నాము. దానికోసం ఇది ఎంత దోహదకారి జరుగుతుంది, ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. అకాడమిక్ ప్రెషర్ కానీ, లేకపోతే ఒత్తిడి కానీ, ఎగ్జామ్ ఒత్తిడి కానీ, అన్నిటికంటే డిజిటల్ యుగం. డిజిటల్ యుగంని కించపరచడం అనేది ప్రతి దానికి కూడా ఇప్పుడు ఏదైతే నాణానికి 2 సైడ్లు ఉండేటట్టుగా కత్తికి 2 వైపుల దారు పదును ఉంటే ఎలాగ ఇబ్బందో అలాంటిది నా ప్రకారం. దానిని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు. మీరు గంటల కొడితే రాత్రి 11 వరకు చూసేటట్టయితే ఇప్పుడు కారణాలు కానీ మీరు అడిగితే విశ్లేషణ ఒకటి ఏమిటంటే వర్క్ రిలేటెడ్ స్ట్రెస్, పని 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 అసలు కొన్ని అంతే. అసలు కొన్ని ప్రొఫెషన్ ఎలాంటిదంటే ఆల్వేస్ ఆన్ స్విచ్, ఇంకా మొబైల్ ఆఫ్ కానంటే 24/7. మనిషి అన్నది కొంత రెస్ట్ అవసరం కదా. భగవంతుడు తయారు చేసినప్పుడు ప్రతి మనిషికి కొంత రెస్ట్ ఉండాలి అబ్బాయి అని చెప్పి ఆయన నిర్దేశించి పంపించాడు. ఇప్పుడున్న పరిస్థితులు మారిపోయినాయి. ఇది అంటే నేచర్కి వ్యతిరేకంగా జరుగుతుంది వ్యవహారం. నిద్ర తక్కువైపోతుంది, వర్కింగ్ అవర్స్ ఎక్కువైనాయి, ట్రావెల్ టైం ఎక్కువైంది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి భారతదేశం తాలూకా పరిస్థితి 3వ స్టేజ్కి వచ్చింది. 3వ స్థానానికి అంటే ప్రపంచంలో వీళ్ళందరూ పనిచేయటం వల్లే వచ్చింది. కానీ ఒక స్టేజ్ తర్వాత వీలే కానీ నిస్తేజులు అయిపోతే మళ్ళీ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అదే ఇది కారణాలు చూసుకుంటే ఈ ముఖ్యమైన కారణాలు బింజ్ వాచింగ్ అని ఒక మాట ఉందండి. అది అంటే ఏమిటి? ఆ మాట నిజానికి ఎవరైతే మద్యం సేవించే వాళ్ళలో మాట వాడతాం. బింజ్ డ్రింకింగ్ అంటారు. అంటే ఇంకా అంతే తాగడం అదుపు లేకుండా, కంట్రోల్ లేకుండా, ఇలాంటిది ఆ మాట బింజ్ వాచింగ్ అని. ఎవరిని కించపరిచే ప్రయత్నం కాదు సుమని దయచేసి. అదేమిటది? వినోదం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టేటువంటి పరిస్థితి. అంటే గంటలు కూడా ఇంకా స్క్రోలింగ్ చేస్తూనే ఉంటారు. వర్కింగ్ అవర్స్ లో చేస్తూనే ఉంటారు. ఏ టైం అన్నా దానికి సమయం లేదండి. అంత అడిక్ట్ అయిపోయారు సార్ అందరూ నిజంగా. అది ఈజీగా సాధనం. ఇప్పుడు బిలియన్స్ ఉన్నాయి భారతదేశంలో మొబైల్, స్మార్ట్ ఫోన్లే. ఒకప్పుడు నెట్ లేదు. నెట్లు వాడకందారుల సంఖ్య పెరిగిపోయింది. ఇక్కడ పల్లెటూర్లు, పట్టణ ప్రాంతాలు కానే కాదు. అది చాలా ముఖ్యం అది. ఎందుకంటే ఇప్పుడు కోపస్తు మండువు లాగా ఎక్కడ కరెంట్ లేని రోజుల్లో కానీ లేదు అనుకునే చెప్పే భారతదేశం అయితే 3వ స్థానం ఎట్లా వస్తుంది? అయితే ఇలాంటివి వెర్రి వ్యాస్ట్లు వేయడం వల్ల అతి సర్వత్రా హేతు అనేది మళ్ళీ ప్రూవ్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం యువత గురించి తీసుకోండి. ఇప్పుడు వాళ్ళంత పొటెన్షియల్ ఉండేవాళ్ళు అసలు నిద్ర తక్కువైపోయిందండి. బెడ్ మీద పనుకుంటారు, మనసు మాత్రం ఎక్కడో విహరిస్తూ ఉంటుంది. ఇంకా ఆ రీల్సే తిరుగుతూ ఉంటాయి, ఆ యాప్లే తిరుగుతూ ఉంటాయి. దానికి తోడు కాఫీ మహాశయుడు. అంటే కెఫీన్ దానివల్ల ఏంటంటే ఫ్యూయల్. ఇప్పుడు మన పెట్రోల్ వెహికల్ నడిపించడానికి అయితే పెట్రోల్ అవసరం, అలాంటి కాఫీ పడుతూ ఉంటుంది, కాఫీ కానీ టీ కానీ. ఇంకా చివరికి జరిగేది ఏమిటండి? కంటిన్యూస్గా ఉండాల్సిన సిస్టమ్స్ అన్ని షంట్ అయిపోయి వ్యక్తి చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఇది జరుగుతూ ఉంది యువతలో. పేరుకైతే పడుకున్నాడు బెడ్ మీద, కానీ ఎక్కడండి? ఒక 10 నిమిషాలు అని స్టార్ట్ చేసింది గంటలు అలాగే. అరే చూస్తే 12 అయిపోయింది, ఇంకా చూద్దాం అనే అది ఒక ఎడిక్షన్ అయిపోయింది. అవును అవును. ఇప్పుడు దీనివల్ల ఇబ్బందులు ఇందాక మనం చెప్పుకున్నది అవుతుంటే, ఏదైతే మనం చెప్పాము ఆరోగ్యంలో హెల్త్, అదే కాకుండా ఇమ్యూనో సిస్టమ్ వీక్ అన్నదే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కాన్సన్ట్రేషన్. ఈ యంగ్స్టర్స్ లో కాన్సన్ట్రేషన్ చాలా తక్కువైపోయింది. మెమరీ, జ్ఞాపక శక్తి తక్కువైపోయింది, కోపతాపాలు ఎక్కువైపోయినాయి, అంటే కోపం ఇదే తగ్గిపోయింది, ఇరిటేషన్ ఎక్కువైపోయింది. ఏదైనా విషయం కానీ ధ్యానం పెట్టి ఉంచుకోవాలంటే దానికి కొంత రిజిస్టర్ అవ్వడానికి టైం పట్టాలి. అది తక్కువైపోయింది. యాక్సిడెంట్లు ఎక్కువైపోయినాయి. అసలు ముఖ్యమైన సంఘటనలు మనం తీసుకుంటే భయంకరంగా అనిపిస్తుంది. అందువలన ఎందుకంటే ఇప్పుడు చెర్నోబిల్ అని ఎక్కడో రష్యాలో ఒకసారి న్యూక్లియర్ డిజాస్టర్ అయింది. అమెరికాలోని మిషిగన్లో పెద్ద రైలు ప్రమాదం అయింది. అసలు ఈ మధ్య కాలంలో ఏవైతే విమాన ప్రమాదంలో జరుగుతుందో చూస్తుంటే భయం వేస్తుంది. ఇవన్నీ కానీ లోతైన విశ్లేషణ చేస్తూ ఉంటే ఒక కారణం ఏంటంటే నిద్ర తక్కువ. అంటే ఎంత ప్రమాదం ఉన్న పరిస్థితి దాటుతుందో చూడండి. దానివల్ల కారణం ఏంటంటే ఇప్పుడు యాక్సిడెంట్ ఎందుకు అవుతున్నాయి అంటే, ఇప్పుడు ఏదో మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, పోనీ విమానం నడిపించట్లేదు అనుకో, రోడ్డు మీద వెళ్తున్నారు, ఎదురుగా ఏదో వెహికల్ వస్తున్నాడు, స్కూటర్ వస్తున్నాడు, మీరు మామూలుగా ఏం చెప్తారు? తప్పించుకోవడం ప్రయత్నిస్తారు మీరు షార్ప్గా ఉంటే.
మీకు ఆ రియాక్షన్ టైం తక్కువైపోతుంది. ఆ విచక్షణ అయ్యో వచ్చేసింది వెహికల్ అని దానికి ఇంకా మీరు రియాక్ట్ అవడం లేదు. ఫలితంగా జరుగుతుంది ఏంటంటే యాక్సిడెంట్. అవును. అంటే మీ మెమరీ బ్లర్డ్గా అవుతుంది, క్లియర్గా ఏదో వచ్చింది జాగ్రత్తగా ఉండాలి మనం అని లేదు. ఇది ఇన్ని ప్రమాదాలు వర్క్ లో కూడా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, మీరు చెప్పినట్టు కాన్సన్ట్రేషన్ అంతే ఇష్యూస్ కదా. వస్తూ చుట్టుపక్కల ఉంటాయి. ఉండేటువంటి మిత్రులతో కానీ ఇంటి దగ్గర కానీ ఎవరికి సంబంధం బాంధవ్యాలు కానీ తన లోకంలో తాను ఉంటూ ఉంటాడు, అవును, అవును. ఏకాక అయిపోతాడు. ఇక్కడ ఎక్కడేంటంటే ఎన్ని రీల్స్ ఎంత లైక్స్ కొట్టారు, ఎంతమందితో దీంట్లో ఉన్నావు కాదండి. మీరు మామూలుగా ఈ ప్రపంచంలో ఎంతమందితో మమేకమై ఉన్నారు, అవును. ఎంతమంది మామూలుగా మీరు కలిసి మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చిన్న తన లోకం అయిపోయింది. అవును. ఆ రూమ్కి, ఆయన ఆ గదికి, ఆ మొబైల్కి పరిమితం అవును, అయిపోయాడు. ఇంతకు ముందు పిల్లల నుంచి కంప్లైంట్ ఉండేది సార్, ఎక్కువ టైం టీవీ చూస్తున్నారు లేదా ఫోన్ చూస్తున్నారని. ఇప్పుడు అదే పెద్దవాళ్ళల్లో కూడా వచ్చింది. అయ్యో మా పెద్దవాళ్ళు దగ్గరికి కూడా అడిక్ట్ ఈ అయిపోయి మధ్య కాలంలో వచ్చిన పేషెంట్స్ లో ఎక్కువ శాతం పర్టికులర్ గా రిటైర్ అయ్యి 65-70 ఇంకా తర్వాత అలా అసలు ఇంకా అదే స్క్రోల్ వాళ్ళ చేస్తూనే శ్రీమతి గారు చేస్తూనే డాక్టర్ గారు మీరు చెప్పండి ఉంటుంది. ఆయన అంటాడు నేను ఇంకేం చేయాలన్నది తప్ప అని. నేను ఒక రోజు ఒక పెద్ద మనిషిని అడిగాను, అయ్యా మీరు మొబైల్ రాకముందు మీ నాన్నగారు రిటైర్ అయ్యారు, ఇంకెవరు ఉద్యోగాలు చేసేవారు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇది కాదే కాదు కదా. సరే మీ పిల్లలు ఎక్కడ అమెరికాలో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడానికి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కంటిన్యూస్గా ఇంకా స్క్రోలింగ్, ప్యాసివ్ స్క్రోలింగ్ అయితే కాదు కదా. ఒక కారణం మన దేశంలో ఈ మేధా సంపత్తి తగ్గడానికి ఏదైతే డీజనరేటివ్ డిజీజ్ అని మెమరీ తక్కువైంది కారణం ఏమిటంటే ఈ స్క్రోలింగ్, ప్యాసివ్ స్క్రోలింగ్ చూడడమే. అది టైం తెలియదు దానివల్ల. తెలియదు. అండ్ వర్క్స్ కూడా మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం సార్. ఇప్పుడు చదువుకుందామని కూర్చుంటే కాసేపు ఫోన్ చూద్దామని డివైడ్ అయిపోవడం, ఇది అటెన్షన్ వర్క్ కదండి. చేద్దాం. అవును, అవును. అదేదో అట్రాక్షన్, ఇది హ్యాపీగా అనిపిస్తుంది, చూస్తుంటే హ్యాపీ హార్మోన్స్ అదేదో కొత్త చూస్తూ ఉంటే అదే తాత్కాలికంగా, ఆ తర్వాత అది ఇంకా చాలా డ్యామేజ్ చేస్తుంది. అవును, అవును. తర్వాత మీరు ఎగ్జామ్కి వెళ్ళాలా, ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నారు, లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళాలా, ఆఫీస్లో మీ బాస్ అడుగుతాడా, మీకేదో టార్గెట్ ఉంటుందా, టార్గెట్ కానీ మీరు రీచ్ అవ్వకపోతే వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచే పింక్ స్లిప్ వస్తుంది. ఆ భాషలో పింక్ స్లిప్ అంటే ఉద్యోగం నుంచి తీసేయటం. ఇది ఎవరికి జరగని కోరుకోను. ఏదైతే అందరు మేలు కోరి ఇంకో మాట చెప్తాను, మీరు నమ్ముతారా? స్లీప్ ఎప్పుడైతే స్లీప్ డెట్ అని ఒకటి వచ్చిందండి, స్లీప్ అప్పు అండి, అప్పు పెట్టడం అంటే స్లీప్ ప్రతిరోజు మీరు 8 గంటలు పడుకోవాలంటే 6 గంటలే పడుకుంటున్నారు అంటే మరి అప్పే కదండి. 2 అవర్స్ ఇంకా మనం 5 రోజులు అలా అయింది, బాడీకి అప్పు పడిపోతున్నాము సార్ రెస్ట్ ఇవ్వడానికి. దాని వలన వెల్నెస్ ఇండస్ట్రీ అంటే స్లీప్ క్రైసిస్ పణంగా పెట్టుకొని ఇప్పుడు వెల్నెస్ ఇండస్ట్రీ అనేది పెద్ద అసలు ఎంత పెరిగిపోయిందంటే మీరు వినండి, ప్రపంచం అంతటా కూడా $825 బిలియన్ ఇండస్ట్రీ అట. అంటే ఏమిటండి ఇండస్ట్రీలు? స్పెషల్ మ్యాట్రెస్లు, స్పెషల్ యాప్స్, స్పెషల్ వేరబుల్స్, ఏదో రిస్ట్ వాచ్లు, లేకపోతే ఎడిబుల్స్, ఏదైనా కొన్ని ఉన్నాయి మెలటోనిన్ గమ్మీస్ అని, అవి కానీ తీసుకున్నట్టయితే నిద్ర పడుతుందను విన్నారు కదా. అసలు మీరు ఎందుకండి ఒక 2 స్టార్టప్లు మన దేశంలో వచ్చాయి, మీరు చూస్తుంటారు యాడ్స్, మ్యాట్రెస్ కోసం, స్పెషల్ మ్యాట్రెసెస్, స్లీప్ మ్యాట్రెసెస్ కోసం. ఒక వేక్ ఫిట్ అని వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఎంత సంవత్సరానికి ఎంత తెలుసండి, 825 కోట్లట. ప్రాఫిట్ కన్నా సరిపోండి మనీ, టోటల్ బిజినెస్. ఇంకోళ్ళు ఎవరు జూరోఫ్లెక్స్ అని పెట్టారు, దాని ఎంత సర్క్యులేషన్ తెలుసా? ఇదే 825 కోట్లు. అంటే ఏమిటండి ఈ మ్యాట్రెస్లు స్పెషల్? పడుకుంటే దానికి అడ్జస్ట్మెంట్లు అవుతాయి, స్లీప్ సరిగ్గా ఉందా లేదని చెప్తుందట, స్లీప్ ప్యాటర్న్ ఏముంది, దానికి ఇన్పుట్స్, నువ్వు దానికి ఏం చర్య తీసుకోవాలి, టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంది. ఇన్ని సంగతులు ఏదైతే పరుపులో ఉన్నాయి. అందుకని ఇప్పుడు దానికోసం ఏదో లేటెక్స్ తో తయారు చేసింది, మెమరీ ఫోమ్ అని, ఇంకా ఎన్ని మార్పులండి. అంటే ఒక్క మ్యాట్రస్ ఇండస్ట్రీకే ఎంత ఉందంటే మీరు నమ్మండి. సరే స్లీప్ యాప్స్ అయితే వచ్చినే ఉన్నాయి, అంటే దానికి నీ ఇదంతా ఎలా ఉంది, నీ హార్ట్ రేట్ ఎలా ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, స్లీప్ ఎలా ఉంది, స్లీప్ ఎలా పెంచుకోవాలి, దానికి ఏం చేయాలి, ఇది ఎంతవరకు ఫాలో అవుతారు పక్కన పెట్టండి. దానికంటే ఈజీ ఏమిటంటే ఇప్పుడు ఎడిబుల్స్ అని తినేవి సప్లిమెంట్స్. ఒకటి మీకు చెప్పాను నేను, మెలటోనిన్ సప్లిమెంట్స్ అని, అది డార్క్ చాక్లెట్స్. అసలు ఆ ఇండస్ట్రీ ఎంత పెరిగిపోయిందని. ఇట్లా ఇది టోటల్గా తీసుకుంటే ప్రపంచం అంతటా కూడా నిద్ర తక్కువ అవడం వల్ల దానికి సంబంధించిన ఈ మ్యాట్రెస్లు కానీ, యాప్స్ కానీ, లేకపోతే వేరబుల్స్ పరికరాలు కానీ,
లేకపోతే ఎడిబుల్స్ కానీ ఇవన్నీ కూడా దాని తాలూకు ఆదాయం $825 బిలియన్ అంటే మీరు అసలు లెక్క పెట్టుకోలేదు. అవును అవును ఇదే కానీ స్లీపే కానీ కొంచెం నార్మల్గా ఉండి ఇవన్నీ అవసరం లేకపోతే ఆ ఎకానమీ బాగానే పెరిగింది, కొంచెం సంతోషమే. ఎకానమీ అన్నది ఇప్పుడు హెల్త్ టూరిజం కానీ లేకపోతే సాఫ్ట్వేర్ రంగం కానీ ఇంకేదన్నా ఇండస్ట్రీ వల్ల కానీ సంతోషం, ఇది కూడా వచ్చింది బాగానే. మరి దానికన్నా ముఖ్యంగా ఈ భారతదేశం యువత నిద్రపోయి హాయిగా తర్వాత రెస్ట్ ఉంటే మరుసటి రోజు కాదు వాళ్ళ ప్రొడక్టివిటీ ఉంటుంది. అవును అవును సో ఒక విధంగా రెండోది కోణంలో ఆలోచిస్తే ఈ వీటి అన్నిటి వల్ల ఇప్పుడు ఏదైతే నిద్ర కోల్పోతున్న వాళ్ళందరికీ కూడా నిద్ర సరిగ్గా వచ్చి ప్రొడక్టివిటీ పెరిగి అది మరి భారతదేశానికి ఉపయోగకరంగా ఉండాలని మనం కోరుకుంటాం. ఓకే దీనికి మనం ఏదో కష్టపడాల్సిన ఏమి లేవండి, సింపుల్వి. టైంకి పడుకోవడం కొంచెం సెట్ చేయడం రిధం అని ఉంది. అంటే ఏమిటి, భగవంతుడు తయారు చేసింది సేమ్ రాత్రి 10 గంటలు నిద్రపోవాలి, తెల్లవారు 4:30కు 5కు లేవాలి, అదొక క్రమం. అదే కానీ మీరు 4-3 రోజులతో మారిపోతే అంతా మారిపోతుంది, టాప్ షీటర్ అయిపోతుంది. ఈవేళ ఎక్కడో చదువుతూ ఉన్నాను, ఇది అందరూ సరిగ్గా వినండి. 4 రోజుల పాటు తప్పకుండా 4 రోజుల పాటు క్రమంలో తప్పకుండా 5 గంటల కంటే తక్కువ నిద్ర ఎవరైతే పోతే ఎవరన్నా 0.06% ఆల్కహాల్ బాడీలో ఉంటే ఎంత ఉంటుందో ప్రమాదం అంతటా. అంటే నేను ఆల్కహాల్ తీసుకోనండి చాలా మంచివాడిని అనుకుంటే సరిపోవట్లేదండి, ఇది కొత్త పరిశోధన. 4 రోజులే 4 రోజులు 5 గంటల కంటే కంటిన్యూస్గా, అంటే ఈవేళ రేపు ఎల్లుండి అవతల 4 రోజులు కానీ నిద్ర సరిగ్గా లేకపోతే దాని ప్రమాదం ఎంత పొంచుందో చూడండి. ముఖ్యంగా టీన్స్లో, యువతలో ఇది ఎక్కువ. దీనికి కొన్ని చిన్న టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి ఇందాక మీరు చెప్పినట్టుగా ఏదైతే ఒక క్రమం తప్ప నిద్రపోవడం, అదే కాకుండా కొన్ని గణాంకాల్లాగా వచ్చాయి. 10, 3, 2, 1, 0 అంటే ఇదేంటి మీరు అడగొచ్చు. 10, 2, 3, 1, 0 10, 2 కాదు, 10, 3, 2, 1, 0 అంటే ఇవి గంటలండి. చెప్తాను నేను. అంటే ఏమిటి, 10 అంటే 10 గంటల ముందు మీరు చేయకూడని కొన్ని ఉన్నాయండి. ఏమిటవి, ఏది కెఫీన్ ప్రోడక్ట్స్ అన్నది తీసుకోకూడదు. కాఫీ కానీ టీ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ, అందరికి తెలియాలి సాఫ్ట్ డ్రింక్స్ లో కూడా కెఫీన్ ఉంది. కూల్ డ్రింక్స్ కూడా. చాలా మంది అంటారు నాకు మార్నింగ్ నేను కాఫీ తీసుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంటుందండి, చాలా ఉత్తేజంగా ఉంటుంది. వాస్తవమే, నిజం కూడా. ఉదయం తీసుకున్నట్టయితే పర్వాలేదు, సాయంకాలం తీసుకుంటే మీ నిద్ర చాలా డిస్టర్బ్ అవుతుంది. అందుకనే శాస్త్రం ఏం చెప్తుందండి, 10 గంటల ముందు దూరం పెట్టాలి. ఇవన్నీ కూడా ఎంతవరకు సాధ్యం అసాధ్యం. మళ్ళీ మిడ్ నైట్ డిన్నర్ తర్వాత టీలు అవి జరుగుతున్న సమయంలో ఎంత జరుగుతుందో కొంచెం అందరూ ఆలోచించండి. 3కి వస్తే 3 గంటల లోపల, అంటే నిద్ర ఉపక్రమించే ముందు 3 గంటల ముందు భోజనం. అంటే పాతకాలంలో జైన్లు వాళ్ళందరూ తీసుకునే వాళ్ళు 7 గంటలకి సూర్యాస్తమయం ముందని, అది చేయగలిగితే బాగుంటుంది. అదే కాకుండా మద్యం సేవించే వాళ్ళు అలవాటు ఉండేటట్టయితే అది కూడా కార్యక్రమం అదే టైంలో అయిపోవాలి. 3 అంటే అది. 2 అంటే ఏమిటి, ఇంకా పని క్లోజ్ అండి 2 గంటల ముందు, ఇంకా లేదు పని, తర్వాత రేపు చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళిపోతామని, ఆఫీస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. 1 గంట ముందు మీ డిజిటల్ ఏవైతే ఉన్నాయో, మీ ల్యాప్టాప్ కానీ, ఏది ఐప్యాడ్ కానీ, ఫోన్స్ కానీ, ఏది కూడా మీ బెడ్రూమ్లోకి ప్రవేశం లేదు. సో అయిపోయింది కదా, 10, 3, 2, 1 ఇప్పుడు 0 అంటే మీరు అలారం పెడతారు. అలారం పెట్టిన తర్వాత కొంతసేపు తర్వాత మీకు అనిపిస్తుంది ఆ స్నూజ్ నొక్కేయడం. అది దానివల్ల మీరు అనుకుంటున్నా నిద్ర ఇంకో 10 నిమిషాలు 15 నిమిషాలు పడుకుంటామని, దానివల్ల కడత నిద్ర అవుతుంది. దానివల్ల ఉపయోగం లేదు సరే కదా, ఇబ్బంది. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు మీరు పడుకునే రూమ్లో ప్రశాంతంగా ఉండేటట్టు డిమ్ లైట్లు, చల్లగా మీ టెంపరేచర్ సరిపోయినంత టెంపరేచర్ పెట్టుకుంటే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. అదే కాకుండా పడుకున్నప్పుడు ఒక చిన్న చిట్కా ఏంటంటే, ఒకేసారి అలా ప్లెయిన్గా పడుకోకుండా పక్క తిరిగి పడుకోవడం వల్ల కొంత ఇంకెవరో తమాషా చెప్తా ఉన్నారు ఏంటంటే, దిండు ఒక పక్కన పెట్టుకుంటే 2 వైపు పట్టుకుంటే నిద్ర బాగా పట్టిందట. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు ట్రై చేయడం అంతే. ఇంకొకరు కొంతమందికి ఈ రాత్రి అంతా మొబైల్ మధ్యలో లేచినప్పుడల్లా చూడడం, అది చాలా కరెక్ట్ అలవాటు కాదు. మొబైల్ చూడడం అంటే టైము, అసలు మీ అలారం పీసులు కానీ ఈ టైం చెప్పేవి ఏవి కూడా మీ బెడ్రూమ్లో ఉండకూడదు. దానివల్ల నిద్ర భంగం అవుతుంది తప్పగా దానివల్ల ఏం ఉపయోగం లేదు. అలారం ఎలాగ పెట్టుకున్నారు కదా, లేస్తారు 4:30కి, మీరు ఆఫీస్కి వెళ్ళిపోవడం పక్క. మధ్యలో ఈ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ఏమిటి.
అదే కాకుండా ఈ ఇంకొక కొత్త పద్ధతి దీనికోసం వచ్చిందండి అంటే 4-7-8. అది ఇది ఒక బ్రీదింగ్ టెక్నిక్. ఓకే. అంటే ఈ ప్రాణాయామ సిద్ధాంతం ప్రకారం 4 ఏమిటి, బాగా ముక్కు నుంచి గాలి తీసుకోవడం లోపలికి, ఉశ్వ అంటే నిశ్వ అంటాం, బ్రీదింగ్ ఇన్ అవుట్. 4 సెకండ్లే బాగా గాలి తీసుకొని 7 సెకండ్ల పాటు దాన్ని పట్టి ఉంచాలి. 8 సెకండ్ల తర్వాత ముక్కు నుంచి కాకుండా నోటి నుంచి అని దాని సౌండ్ వచ్చేటట్టు దాన్ని తీస్తే మనసు ఎంత ప్రశాంతత వస్తుందో. రిలీఫ్ అవుతుంది కదా సార్ కొంచెం. అంటే దానివల్ల ఏది మీ బీపీ కంట్రోల్కి వస్తుంది, నిద్ర క్వాలిటీ చాలా బాగుంటుంది, తర్వాత మనసుగా కంఫర్టబుల్గా మన మానసికంగా అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని ఇబ్బందులు, ఇన్ని చికాకులు, పాత ఇబ్బందులు అన్నీ మీరిపోతాయి. ఇది ఒక పద్ధతి. ఇంకొకటి ఉంది కొత్తగా, ఏమిటంటే రివర్స్ కౌంటింగ్ అని. అది ఎవరో ఒక ఆయన ఒక సైకాలజిస్ట్ పెట్టాడు, ఆయన పేరు స్లీప్ డాక్టర్ అంటారు, ఆయన పేరు బ్రూ అని. రివర్స్ కౌంటింగ్ అంటే ఏంటి, 100 నుంచి వెనకలు కౌంట్ పెట్టాడు ఉంది కదా. అంటే ఏమిటి, 100, 99, 98, 97 మధ్యలో చూస్తూ మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఆ నంబర్ మీద. ఆ నంబర్ మీరు చూస్తున్నంత ఫీలింగ్ రావాలి. కళ్ళు మూసుకొని ఉంటారు, పడుకునే ఉంటారు, అంటే అలాగ ఫీల్ అవుతూ ఉండాలి. దాని వలన ఏదైతే మీ భవిష్యత్తులో జరిగినటువంటి చికాకులు, ఇబ్బందులు, విచారం విషయాలు, రాబోయే భవిష్యత్తుగా పాత రోజులు గడిచినది, భూతకాలం, భవిష్యత్తులో రాబోయే ఇబ్బందులు ఎలా ఉంటాయో ఏముంటాయో అనుకున్నది అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఈ వర్తమానాలు బలవంతంగా లాక్కొస్తుంది. మీరు అందరూ ట్రై చేయండి, చాలా చాలా సింపుల్ టెక్నిక్ లాగా అనిపిస్తుంది, నాకు చాలా ఉపయోగకరంగా అనిపించింది. మీరు ఇలా కౌంట్ చేస్తూ ఉంటే ఇవన్నీ మర్చిపోయి మీరు కౌంటింగ్ మీదే గుర్తుపెట్టి దగ్గర 40, 50, ఒక్కోసారి 60 వరకు కౌంట్ చేసేసరికి అసలు నిద్రలోకి వెళ్ళిపోతారట. దానికి ఏ మెలటోనిన్స్, ఏ సప్లిమెంట్స్ అవసరం లేదు, ఏ డార్క్ చాక్లెట్ అవసరం లేదు. అలాగే ఈ 3 చిన్న చిట్కాలు ఇందాకైతే మనం చెప్పుకున్నాం, అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో టెంపరేచర్ కంట్రోల్లో చేసుకోవడం, హాయిగా పడుకోవడం, మొబైల్స్ అన్నది రూమ్లో పెట్టకండి, అలారం క్లాక్లు అవన్నీ ఉంటూనే ఉంటాయి, కొంచెం పొజిషన్ అటు ఇటు మారుస్తూ ఉండండి. సాయంకాలం కానీ ఇప్పుడు పెద్ద మనుషులు గట్టి ఇప్పుడు టీ, కాఫీ ఇలాంటివి సేవిస్తే రాత్రి బాత్రూమ్కి విజిటింగ్ ఎక్కువైపోతూ ఉంటుంది. అప్పుడు వెళ్ళినప్పుడల్లా మీ నిద్ర భంగమే కదండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చేసి హ్యాపీగా ఉండవచ్చు. నిద్ర అన్నది ఇంతకుముందు అందరికీ ఎప్పటి నుంచో నిద్ర అనేది ఉన్నదే ఉన్నది. ఎన్నిసార్లు చెప్పిన మాటకి మధ్యాహ్నం కష్టపడి చేసే కష్టజీవి బండ మీద శుభ్రంగా టవల్ పెట్టి నిద్రపోతారు. ఉన్నప్పుడు కూడా వేసవిలో, మండు వేసవిలో, దానికి ఏమి ఏసీ ఉంది, ఏమి వస్తువులు తలుపు ఉంది. అంటే నిద్ర అలాంటి ఇచ్చిన వరం. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అంటే మనం పరిస్థితులకు అనుకూలంగా మారాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా ఏదైతే ఈ స్లీప్ రిలేటెడ్ ఎకానమీ ఏదైతే ఉందో, వెల్నెస్ ఎకానమీ, అసలు ప్రపంచం అంతటా చెప్పలేనంత పెరుగుతూ ఉందటండి. అది ఒక విధంగా సంతోషమే, కానీ దాని వలన వచ్చేటువంటి ఈ ఎంత పొటెన్షియల్ ఉండేటువంటి యువత ఒక నిస్తేజులు అయిపోయి ఒక లో పవర్ మోడ్లోకి వెళ్ళిపోయినట్టయితే భారతదేశానికి మనం ఎంతో ఉపయోగకరంగా అవుతున్నాము. ఇది ఇవన్నీ కూడా ఆలోచన చేసి ప్రభుత్వం ఏదైతే ఉన్నారో అధికారులు కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా. ఒక్క చిన్నపిల్లలను బ్యాన్ చేయడం, పిల్లలు తీసుకువెళ్ళకూడదు స్కూల్కి కొన్నాం, లేకపోతే టీచర్లకు చెప్పడం అన్నది కొన్ని దేశాల్లో జరుగుతుంది, స్పెయిన్, ఫ్రాన్స్లో. ఈ యూత్లో కూడా వాడి సమయం, దాని గురించి కూడా నిర్దేశకాలు ఏదో చెప్పాల్సినటువంటి సమయం కూడా వచ్చింది ఏమో అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో చాలా టిప్స్ తెలుసుకున్నాం ఈరోజు. మీకు ఒకవేళ డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటే, ఒకవేళ హ్యాబిట్స్ ఉంటే ఎలా మార్చుకోవాలి, ఎలా మనం కరెక్ట్గా స్లీప్ సైకిల్ ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పి. సో ఈ ఏదైతే హ్యాబిట్స్ ఏదైతే ఉందో స్లీప్ నిద్ర భంగమైనప్పుడు కాదు, 10, 3, 2, 1, 0 అంటే ఇవన్నీ కూడా మన స్లీప్ బిహేవియర్ మార్చేటువంటి కొన్ని విధానాలు. అది ముందే తప్పకుండా పాటించవలసిన విధానాలు. స్లీప్ గాని డిస్టర్బ్ అయితే ఈ 2 పద్ధతులు చెప్పాము మనం. అందరి స్లీప్ డిస్టర్బెన్స్ లోనే ఉంది అయితే చేయండి 4-7-8. 99% 4-7-8 ట్రై చేయండి. లోనే ఉన్నారు అందరూ కూడా. 4-7-8 చేయండి, లేదంటే రివర్స్ కౌంట్ చేయండి. 100 నుంచి ఇంకా 300 కూడా వెళ్ళొచ్చు. ఇంకా కొంతమంది 300 నుంచి 3 కౌంట్ చేయడం అంట. అంటే ఏదో ఒక పద్ధతి రివర్స్. అంటే ఏమిటి, ఆ టైంలో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండి తెలియకుండా నిద్రలోకి జారిపోతారు. ఒకసారి నిద్రలోకి వెళ్ళిపోయారంటే మరి తెల్లవారు 4:30కి 5కి లేస్తారు.
అందువల్ల ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తప్పకపోయినట్టయితే సరే సార్ మీకు ఇవన్నీ వేరబుల్ గ్యాడ్జెట్స్ వచ్చాయి, లేకపోతే మ్యాట్రస్ వచ్చాయి. ఒక మ్యాట్రస్ అయితే ఏదో చెప్తూ ఉన్నారు అమెరికాలో, న్యూయార్క్లో తయారవుతుందట. అది దాని ఖర్చు ఎంతో నాకు నమ్ముతారా? 1.9 లక్షలు భారతదేశం తాలూకా ఈ దీంట్లో కరెన్సీలో. అంటే దగ్గర 2 లక్షలు అనుకోండి మ్యాట్రస్ ఖర్చు. 2 లక్షలు ఫర్ ఓన్లీ ఫర్ మ్యాట్రసెస్. అంటే మరి దానికి అడ్జస్ట్మెంట్లు అవన్నీ ఉన్నాయి కదా. నేను చెప్పుకున్నాం నీ స్లీప్ ఎలా బాగాలేదని చెప్పేది, నువ్వేం చేస్తే కరెక్ట్, దాని తాలూకు టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ పైకి కిందికి. అబ్బో చిన్న చిన్న మార్పులతో చేసుకునేది నిజంగా మన ఆరోగ్యం పాడు పైసలు ఉంటే ఎన్నో చేయొచ్చని అదే జరుగుతూ ఉంది. అవును సార్. సరే ఇది ఎవరిని కించపరిచే ప్రయత్నం కాకపోయినా ఇది భగవంతుడు ఇచ్చినటువంటి అందరికి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్. ఎలాగైతే మనం గాలి తీసుకోవడం ముఖ్యమో అంతే ముఖ్యం అన్నది నిద్ర. మన జీవితంలో ఒక 3వ భాగం ఇందులో ఉంటుంది, 3 ఒక భాగం. దీని మీద అందరూ సాధ్యమైనంత వరకు సరైన దృష్టి పెట్టి దానికి అనుగుణంగా నడుచుకోవడం అనేది మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.